హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్వరి. గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదల వల్ల జరుగుతున్న బీభత్సవం చూస్తూనే ఉన్నాం. మునుపెన్నడూ లేని విధంగా అనేక ప్రాంతాలు వరద ఉధృతి వల్ల తీవ్రంగా నష్టపోయాయి. వేల కుటుంబాలు నిరాశ్రయులై దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ప్రభుత్వం అధికారులు బాధితులను ఆదుకునేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. ఇలాంటి విపత్కార పరిస్థితులు ఏర్పడినప్పుడు సహాయం చేసేందుకు మొదట ముందుకు వచ్చేది సినీ పరిశ్రమ. తెలుగు సినిమా పుట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో సందర్భాల్లో రాష్ట్రంలో ప్రకృతి బీభత్సవం సృష్టించినప్పుడు ప్రజలను ఆదుకునేందుకు సినీ పరిశ్రమ ముందుకు వచ్చింది. ఇటీవలే కేరళలో జరిగిన ఘోర ప్రమాదానికి ప్రాంతీయ భేదం లేకుండా తెలుగు హీరోలు కూడా స్పందించి భారీ మొత్తంలో ఆర్థిక సాయం అందించారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు వరదలపై జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సవం నన్ను ఎంతగానో కలిచివేసింది. అతి త్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకి సహాయపడాలని నా వంతుగా 50 లక్షల చొప్పున ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటిస్తున్నాను అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. అంటే రెండు రాష్ట్రాలకు కలిపి ఎన్టీఆర్ 1 కోటి అందిస్తున్నారు. అంతేకాదు త్వరలోనే ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి ఎన్టీఆర్ స్వయంగా చెక్ ను అందించనున్నారట. ముఖ్యంగా తన మావయ్య ఏపీ సీఎం చంద్రబాబుని కలవనున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది. ఈ కలయికతో నందమూరి అభిమానులు తెలుగుదేశం శ్రేణుల ఆనందానికి అవధులు ఉండవు అనడంలో సందేహం లేదు.